హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వీరస్ కంటెంట్ ఛానల్. సో నిన్నైతే నేను చిన్న మినీ లాగ్గా మా ఇల్లు అయితే తీసి పెట్టానండి. అది అందరికీ చాలామందికి నచ్చింది. సో ఫుల్ వీడియో అయితే చేసి పెట్టమని అడిగారనమాట. అందుకే నేనైతే ఇప్పుడు ఈ వీడియో తీసి పెడుతున్నాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. సో మా అమ్మ వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలం కలిసి కట్టించిన ఇల్లు అనమాట. వాళ్ళైతే అసలు ఇల్లు అవసరం లేదులే, మేము ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ వెళ్ళిపోయాయి కదా, మాకెందుకు ఇల్లు అనేసి అన్నారు. బట్ మేము ఒప్పుకోలేదు. చూశారు కదా, వాళ్ళు ఏదో చిన్న రేకులు షెడ్ వేసి ఇచ్చినా మేము అడ్జస్ట్ అయిపోతామమ్మా, మాకెందుకు ఇల్లు అన్నారండి. బట్ మా కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఎన్నో కష్టాలు పడ్డారండి. వాళ్ళ కోసం మేము ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు చెప్పండి. చూసారా, ఇట్లా సింపుల్గా అయితే మేము ఒక 3 రూములతో ఇల్లు అయితే కట్టించి ఇచ్చామండి. సో ఇదైతే కిచెన్, ఇవి మినుములు పెసలు అనమాట. సో ఈ ఇయర్ పండిన పంట అండి ఇది, ఇంకా అమ్మలేదు, ఇంట్లోనే ఉన్నాయి. చూస్తున్నారు కదా. సో మా నాయనమ్మ తాతయ్య, మా తాతగారికి నేనంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నప్పుడు మా తాత అందరికీ చెప్పుకునేవాడంట, మా అమ్మాయి విమానాల్లో పనిచేస్తుంది, మా అమ్మాయి విమానాల్లో పనిచేస్తుంది, నా కోసం విమానం ఎక్కువ వస్తుంది అని చెప్పేవాడంటండి. బట్ నేను జాయిన్ అయిన 1 ఇయర్లోనే మా తాతగారు అయితే చనిపోయారనమాట. సో ఆయన కోరిక అయితే నేను నెరవేర్చలేకపోయానేమో. మా నాన్న అయినా సరే ఖచ్చితంగా ఫ్లైట్లో తిప్పాలన్నది నా ఆశ అండి. ఒక్కసారైనా సరే మా నాన్నని ఫ్లైట్లో నేను తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. అది ఎప్పటికి నెరవేరుతుందో ఏమో తెలియదు. చూస్తున్నారు కదా. సో ఇదైతే రూమ్ లోపల. ఆ బీరువా కూడా నేనే కొనిచ్చానండి. బీరువా కూడా మా అమ్మకు తెలియకుండా కొనుక్కొచ్చామన్నమాట. సో అది కొనడానికి వెళ్తున్నా కూడా మా మమ్మీ వద్దంటుంది అసలు. చూసారా. సో సింపుల్గా ఇలా అయితే కట్టించేసాము. సో బీరువా కొనిచ్చాము, టీవీ, కూలర్. బట్ ఇవన్నీ ఏమి వాడరండి వాళ్ళు, ఎందుకంటే లేచిన కాంచి వాళ్ళ వ్యవసాయం పని. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్కి వస్తారు, రాగానే ఒక ముద్ద వండుకొని తిని హ్యాపీగా పడుకుంటారు. బట్ వాళ్ళు ఉన్న కాసేపైనా ప్రశాంతంగా ఉండాలి అనేసి మేమైతే ఇల్లు కట్టించామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.